ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక తనుజ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనుజని అడుగుతున్నాడు. తనుజ ఎలాగో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా టాప్ 3కి వచ్చేటప్పుడు సూట్ కేస్ ఆఫర్ చేస్తారు కదా! మరి నువ్వు ఆ సూట్ కేస్ నీకు ఆఫర్ చేస్తే నువ్వు తీసుకుంటావా అంటూ పవన్ కళ్యాణ్ తనుజని అడిగాడు. అయితే తనుజ దానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి పవన్ కళ్యాణ్‌కి. తనుజ ఏమంది అంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడ నేనేందో సూట్ కేసులు తీసుకొని వెళ్ళడానికి రాలేదు. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అవ్వడానికి వచ్చాను. ఒకవేళ నేను సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోవాలి అంటే ఇంత ఇదిగా నేను గేమ్ ఆడేదాన్ని కాదు కదా! ఏదో సరదాగా డెమోన్ ఆడినట్టు సంజన గారు ఆడుతున్నట్టు ఆడేదాన్ని కదా! సో ఏది ఏమైనా సరే ఒకవేళ నేను సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాననుకో నా జనాల్ని నేను మోసం చేసినట్టే అవుతుంది. అంతెందుకు నాకు సార్ కూడా ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ టాస్క్ పెట్టినప్పుడు నువ్వు ఒక 5 లక్షలు అయితే గనక ప్రైజ్ మనీలో నుంచి వస్తుంది, నువ్వు తీసుకుంటావా అంటే నేను ఏం చెప్తాను, తీసుకోను సార్ అన్నాను. ఎందుకంటే ఇంకా విన్నర్ ఎవరనేది మనకు తెలియదు. అలాంటప్పుడు ఆ విన్నర్ అమౌంట్లో నుంచి మనం సగం తీసుకోవడం అనేది తప్పు కదా. ఒకవేళ నేను విన్నర్ అవ్వలేదనుకో, రన్నర్గానే మిగిలిపోయాననుకో, నాకు వచ్చిన డబ్బులతోనే నేను సరిపోతుంది. అంతే తప్ప మధ్యలో నేను సూట్ కేస్ తీసుకొని నన్ను నమ్మిన ఆడియన్స్ని నేను మోసం చేసుకొని బయటికి రాలేను. నిజానికి చెప్పాలి అంటే ఆ సూట్ కేస్ ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది అంటే డెమోన్ కనే చెప్పాలి. ఎందుకంటే డెమోన్ వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ పేషెంట్ కాబట్టి విన్నర్ అయ్యే క్వాలిటీస్ లేవు, అండ్ అలాగే రన్నర్ అయ్యే క్వాలిటీస్ లేవు కాబట్టి తను ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడు. కాబట్టి తను మనీ తీసుకుంటే ఎంతో కొంత తనకి హెల్ప్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది తనుజ. దీంతో తనుజ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఇదే మనీ నువ్వు తీసుకుంటావా అంటే నేను తీసుకోనబ్బా, నేను ఎందుకు తీసుకుంటాను అంటే మరి నీకో న్యాయం నాకో న్యాయమా అంటే నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా, ఏది ఏమైనప్పటికీ నేను విన్నర్ అయినా కాకపోయినా అయితే సూట్ కేస్ అనేది తీసుకోను, జనాల నిర్ణయమే నా నిర్ణయం, సో ఫైనల్గా ఇది అంటూ చెప్పుకొచ్చింది తనుజ. నిజానికి తనుజ విన్నర్ అయ్యే కేపబిలిటీ ఉన్న అమ్మాయే. ఎందుకంటే డే 1 నుంచి గేమ్స్లో కానీ మాట్లాడే విధానం కానీ అందులోనూ ఆడియన్స్ ఏదైతే ఓట్ల ప్రకారం చేస్తుందో తనుజ కూడా అదే ఓట్ల ప్రకారం వెళ్తుంది తప్ప ఎప్పుడు ఆడియన్స్ని నొప్పించి పని చేసింది లేదు. ఎప్పుడు చూసినా తనుజని అందరు కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్ అయితే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే గనక తనుజ గట్టిగా అరుస్తుంది అంటూ. తనుజ గట్టిగా అరవడానికి రీజన్ ఏంటి అంటే తనుజ మాట తీరే అంత. సో దాన్ని పట్టుకొని ఆమెను చాలా ట్రోల్ చేసి మొత్తానికి విన్నర్ రేస్ నుంచి తొలగించారనే చెప్పాలి. మరి మీరేమంటారు? తనుజ తీసుకునే డెసిషన్ కరెక్టేనా? తనుజ అన్నట్టు డబ్బులు తీసుకోకుండా ఉంటే బెస్టా, లేకపోతే డబ్బులు తీసుకొని ఉంటే బెస్టా? పవన్ కళ్యాణ్ అన్నట్టు కామెంట్ చేయండి.